ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి వద్ద ఉన్న సొసైటీ కార్యాలయం వద్ద రైతులు నిరసన చేపట్టారు. 15 రోజులుగా కల్లాల్లో ఉన్న మొక్కజొన్నను కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లారీల కొరతను అధికంగా చూపిస్తూ ఆలస్యం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. సరిపడా గన్ని సంచులు ఇవ్వడం లేదని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో ఎకరాకు 26 క్వింటాల పరిమితి నిబంధన రద్దు చేయాలని నినాదాలు చేశారు. రాస్తా రోకతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వచ్చింది ప్రతి ఒక్క ఊర్లో 10 నుంచి 15 బస్తా కాటాలు వేసి ఉన్నాయి. ఇది గోపాల సొసైటీకి 40 నుంచి 50,000 బ్యాగ్స్ అనాధికారిక లెక్కల ప్రకారం దిగుమతి అయినాయి అని అనాధికార లెక్కల ప్రకారం అది 50,000 దాటి ఉండొచ్చు, 50,000 లోపు ఉండొచ్చు. కానీ ఈ గన్నీ బ్యాగ్స్ ఎవరికి పోయినాయి, ఎవరికి పోయినాయి అనేది పరిగణ. సాయంత్రానికి గన్నీ బ్యాగ్స్ వస్తున్నాయి, పొద్దున గన్నీ బ్యాగ్స్ వస్తలే గోడాంలో. దీంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అధికారే. ఎవరు వాళ్ళని అడగమంటారు, వీళ్ళని అడగమంటున్నారు. దీనికి ఒక హెడ్ ఏది, దీని మీద ఒక ప్రత్యేక అధికారి లేడు. గన్నీ బ్యాగ్స్ అడిగితే వాళ్ళ పేరు చెప్తారు, వీళ్ళ పేరు చెప్తారు. కానీ ఈ గన్నీ బ్యాగ్స్ ఈ విధంగా కంటే కూడా ఒక ప్రతి గ్రామ పంచాయతీ 2,000, 3,000 వాళ్ళ ఊరి స్థాయి తగ్గట్టు, వాళ్ళ రెవెన్యూ పరిధిలో వాళ్ళ ఊరికి తగ్గట్టు వాళ్ళ గన్నీ బ్యాగ్స్ ఇచ్చుకుంటారు. వాళ్ళు 20 ఇచ్చుకుంటారా, 30 ఇచ్చుకుంటారా? ఇది ఆ గన్నీ బ్యాగ్ ఒక ఊరికే న్యాయం చేసే 10 ఊళ్ళో న్యాయం చేయాలి కదా. అన్ని ఊళ్ళో సన్నకారు పెద్ద ఇద్దరు రైతులు ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే లారీలు. ఈ గన్నీ బ్యాగ్స్ ఏ ఊరికైతే పోతున్నాయి వాళ్ళకే లారీలు కూడా వాళ్ళకే పోతున్నాయి. ఈ చిన్నకారు సన్నకారు ఏ విధంగా ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు కింద, వాళ్ళకి న్యాయం జరగాలని ఒక 15